సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడును. నీ కృపయే కాచి కాపాడును. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతన మాయను. ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతన మాయను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడును. నీ కృపయే కాచి కాపాడును. బల సూచకమైన మందసమానికై, బల సూచకమైన మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడును. నీ కృపయే కాచి కాపాడును. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడును. నీ కృపయే కాచి కాపాడును. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారాల కన్న భిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న భిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూప
చెప్పలేని ప్రేమ వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకమును వెలుగైన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహదానందమే హల్లెలూయా మహానందమే వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిరజీవం నీకొసగిన ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిరజీవం నీకొసగిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహానందమే హల్లెలూయా మహానందమే వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగూ దేవునికి ఈ స్తోత్రము చెల్లించుడి దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి ఆయన యందు మేము సంతోషించుతిమి ప్రియ దేవుని సంఘమా మనమందరం కూడా నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం నిల్చుందాం, హృదయపూర్వకంగా తల ఉంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలానిచ్చు దేవుని
నామా స్తుతించు దివ్య సైన్యమా ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును సర్వలోక సృష్టికర్త అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామాన్ని బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడు మీరు, నమ్మకమైన దేవుడు. మిమ్మల్ని కలిగి ఆరాధిస్తున్న మేము ధన్యులమని మేమెంతగానో సంతోషిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, నూతన సంవత్సరంలో ఒక మాసము మా జీవితాల్లో నుండి తరలిపోయింది. ఆ మాసం అంతా కూడా మీ బలమైన రెక్కల చాట దాచారు. మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని, మేము చేస్తున్నటువంటి పన్నుపాట్లన్నిటినీ కూడా మీ పర్యవేక్షణలో జరిగించి నడిపించిన విధానం కొరకై స్తోత్రాలు. తిరిగి 2వ మాసము ప్రారంభ దినములో మొదటి ఆరాధన కొరకు మమ్మల్ని మీరు నడిపించారు. గత రాత్రి మా గృహాల చుట్టూ, మా పడకల చుట్టూ దూతల కంచె వేసి సమస్తమైనటువంటి అపవాది క్రియలను దూరపరిచిన విధానం బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి, మొదటి ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మేము స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమానికి మేము వెళ్తున్నాం. వాక్యపట్నంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో వాక్య సందేశం మీరు మాతో ఉండి తిరిగి 2వ ఆరాధన మా కొరకు సిద్ధపరచినటువంటి బలను సమీపించడానికి మీరు కల్పించిన యోగ్యతను బట్టి కూడా స్తోత్రాలు. ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండి ఆత్మతోనూ సత్యముతోనూ మమ్మల్ని నడిపించుమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన మొదటి నిల్చుండి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుదాం. 107వ సంకీర్తన 20వ చరణం నుండి 30వ చరణం వరకు భాగాన్ని చదువుదాం. 107వ సంకీర్తన 20వ చరణం నుండి 30వ చరణం వరకు గల భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. 30వ చరణాన్ని మనమంతా కలిసి చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతా అర్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయవారు, యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుతుండిరి, వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. చివరి చరణం అనగా 30వ చరణం కలిసి చదువుదాం. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. పిల్లలు మనమందరం నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 661 పాట నడిపించు నానవ నడి సందర్భన దేవాన్ని పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. Praise the Lord. నడిపించునానవ
నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకునుము నడిపించు నావా రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా చివరి వాక్యం ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు
సహాయము చేతు నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో 2వ నెల ఇటు రీతిగా ప్రారంభ దినం ఆయన పాద సముఖంలో మనమంతా కూడా నివసించడానికి ప్రభు చక్కటి శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన గణనామానికి ప్రభావ మహిమలు కలుగునుగాక. మరి సమయంలో ఈ పరిశుద్ధ దినమందు ధ్యానించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం గల భాగాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 38 వచనం గల భాగాన్ని నేటి దినం ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని మరి లేపాక్షి వచ్చి చదివి వినిపిస్తుంది. తదుపరి ప్రియులు హేమలత లారెన్స్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అందరికీ పోవుదమని వారితో చెప్పగా వారు జనులు పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణు అమరమును తలగడ మీద నిద్రపోవుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకుంటాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నాయనా నీకే వందనాలు 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 ప్రభు. నాయనా తండ్రి, గడిచిన కాలం అంతా నాయన తండ్రి మా జీవితంలో నుంచి నాయనా నీవు దుర్లింపబడి చేసినటువంటి గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. నాయనా జనవరి నెలంతా కూడా నాయనా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నాయనా ఈ 2వ మాసంలో తండ్రి నాయనా మొదట నీ మందిరంలోకి రాగలట్టుకునైనా నీ సన్నిధిలో నాయన మేము గడుపుకొనగలట్టుకునైనా మా జీవితంలో నాయన ఈ యొక్క మాసాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. నిత్యము నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి నాయన మేము నడవగలట్టుకునైనా మాకు నడిపించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. దయగల రక్షకుల నాయన నీ కృప చేత నీ కనికరమ చేత నాయన నీ జాలి చేత నాయన మమ్మల్ని నడిపించినటువంటి దేవా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. నాయన నీ బిడ్డ ద్వారా నాయన ఈ వాక్యం అయితే నాయన ప్రభా నీవు నా కొరకు సిద్ధపరిచి ఉన్నావు తండ్రి. నాయన ఆ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము నాయన మమ్మల్ని బ్రతికింపజేస్తూ ఉన్నది తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యము నాయన మాకు జీవమును నాయన తండ్రిని అనుగ్రహించుతున్న దేవుడు తండ్రి. నాయన దయగల రక్షకులు నాయన మా సంఘములకు నడిపించినటువంటి నీ బిడ్డలందరి బట్టి నాయన నీ సన్నిధిని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ బిడ్డ కుటుంబంలో నాయన ఏ అలజడులతో ఉన్నారో, ఏ కుటుంబంలో నాయన ఏ బాధలతో పడి ఉన్నారో తండ్రి నాయన తండ్రి నాయన నీవు నాయన నీ యొక్క వాడలో నాయన బిడ్డలు నడవగలట్టుకు నడిపించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మాకు అనుగ్రహించినటువంటి నాయన అలజడులు బట్టి నాయన గాలి తుఫాన్లు బట్టి నాయన ప్రభా నాయన తండ్రి నాయన నీ రక్షణ వాడలో నాయన మేము నడవగలట్టుకు నాయన మేము యొక్క
ప్రయాణంలో నాయన మేము ప్రయాణం చేయగల బిడ్డలుగా నాయన ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రభా నీ సన్నిధి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. నాయన మా తప్పిదములు నాయన తండ్రి నీ పాద సన్నిధిలో నాయన మేము ఒప్పుకొని తండ్రి నాయన నీ శరీరం కొరకు నాయన నీ రక్తము కొరకు నాయన మా హృదయములు నాయన మేము సిద్ధపరచుకొని తండ్రి నాయన నీ నామములు మేము రాగలటుకు దేవా తండ్రి నాయన సిద్ధ హృదయాన్ని మాకు దయచేయమని ప్రభా తండ్రి నీ సన్నిధిలో నాయన నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రపంచ యావత్తు దేవా తండ్రి నాయన నడిపించినటువంటి ప్రతి సంఘము కొరకు నాయన తండ్రి నీ బిడ్డలందరి కొరకు దేవా తండ్రి నాయన నీ రక్షణ పడవలో నడిచినటువంటి ప్రభా ప్రతి సంఘము నాయన తండ్రి నాయన నీరాకడలో ఎత్తబడి సంఘములుగా నాయన ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రభా నీ సన్నిధిలో నాయన నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ఆత్మచేత నాయన తండ్రి నాయన మమ్మల్ని నడిపించమని ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘము కొరకు నాయన తండ్రి మా సంఘ పెద్దల కొరకు నాయన మా సంఘ యాజకత్వం పొందుకున్నటువంటి బిడ్డ కొరకు నాయన నాయన ప్రతి ఒక్క విశ్వాస కొరకు తండ్రి నాయన వృద్ధుల కొరకు దేవా తండ్రి బలహీనతముగా ఉన్న బిడ్డల కొరకు నాయన ఎగ్జామ్స్ నిమిత్తమే నాయన ప్రభా సిద్ధపడుతూ ఉన్నటువంటి నీ బిడ్డల కొరకు తండ్రి నాయన యవనస్తుల కొరకు దేవా తండ్రి నాయన ఈ లోకములో నాయన దిగజారిపోవచ్చున్న బిడ్డల కొరకు తండ్రి నాయన ఈ లోక ఆశలు నాయన తండ్రి నాయన తండ్రి పడిపోయినటువంటి నీ బిడ్డల కొరకు నాయన నాయన మా గ్రామ ప్రజల కొరకు తండ్రి నాయన మా స్వజనుల కొరకు దేవా తండ్రి నాయన నిన్ను ఎరగనటువంటి బిడ్డల కొరకు తండ్రి నాయన నీ నామము ప్రకటించే యాజకులుగా నాయన మమ్మల్ని నడిపించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. దయగల రక్షకుల తండ్రి మా హృదయాన్ని సిద్ధపరచబడుతుకునైనా నీ కృప చేత మమ్మల్ని నడిపించండి నైనా. మా హృదయంలో దేవా తండ్రి సిద్ధపాటు హృదయం గలనైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సిద్ధపాటు మనసులోనైనా మాకు దయచేయమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సిద్ధపాటు కలిగినైనా నీ సన్నిధులకు రాగలటకునైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల రక్షకులనైనా మేము ఎక్కడ ఉన్నా దేవా ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రినైనా నీ వాక్యము చేత మమ్మల్ని నైనా నడిపించినటువంటి దేవుడు తండ్రి నీకు వందనాలు. నీ పాదములనైనా నైనా అయినా తండ్రి స్థిరమైన పాదములుగా నైనా మమ్మల్ని నడిపించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాబోయే దినములు తండ్రి నైనా దైనా తండ్రి భయంకరమైన దినములు తండ్రి నీ రాకడలో దేవా తండ్రి మేము ఎత్తబడే అనుభవములు తండ్రి నైనా నైనా మమ్మల్ని సిద్ధము కలిగినైనా ముందుకు మేము నడవగలే మనసులు దేవా తండ్రి ఇటు అటు త్రొట్టెళ్ళకుండా తండ్రి నైనా నీ సిలువని మేము ధ్యానించుకొని దేవా నీ రెక్కల కింద మేము దాగబడే అనుభవములు తండ్రి నైనా నీ సిలువ నీడలో నిలవబడే అనుభవములు తండ్రి నైనా మా జీవితంలో అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా తండ్రి నైనా నైనా ఏడు నైనా తండ్రి నైనా నైనా పరిశుద్ధ దినముల ద్వారా తండ్రి నైనా నీ రక్తములో మేము కడగబడగలటకు తండ్రి నైనా నీ సిలువ నీడలో మేము నడవగల అనుభవములు తండ్రి నైనా నైనా తండ్రి నాయన ప్రభునైనా రాబోయే దినములు తండ్రి నైనా చాలా భయంకరమైన దినములు తండ్రి నైనా నైనా నీ రాకడలు నైనా నీ రాకడ పర్యాంతము వరకు తండ్రి నైనా మేము నిలవబడగలుటకు తండ్రి నైనా మమ్మల్ని నైనా సిద్ధము కలిగి తండ్రి నీ రాకడ పర్యాంతము వరకు నైనా మేము నైనా ముందుకు నడవగలటకు నైనా మాకు నడిపించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల రక్షకులైనా దినదినములు నైనా తండ్రి నైనా నీ సన్నిధులు మేము గడుపుకొనైనా మాకు నడిపించండి దేవా నీకు వందనాలు. ఆత్మానుసారముగా దేవా నీ సన్నిధిని మేము నడవబడుకునైనా నీ కృప చేత నీ కనికరము చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొకసారి దేవా తండ్రి నీ బిడ్డని నైనా నీ సిలువ నీడలైనా నువ్వు నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డ ద్వారా తండ్రినైనా ఏ వాక్యము దేవా తండ్రినైనా నా మనసును గద్దిస్తూ ఉన్నాదో తండ్రినైనా ఏ వాక్యమునైనా నువ్వు నాతో మాట్లాడుచున్నావో
ఏ వాక్యమునైనా నీవు నన్ను హెచ్చరించుచు ఉన్నావో, ఏ వాక్యము ద్వారానైనా నువ్వు నన్ను నడిపిస్తూ ఉన్నావో ఆ వాక్యము నాతో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ వాక్యము ద్వారా నా హృదయాన్ని కదిలింపు చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాలో ఉన్ననైనా అలజడులునైనా తండ్రి ప్రభునైనా, మాలో ఉన్నటువంటి నైనా విపత్తులు దేవా తండ్రినైనా, నైనా మా యొక్క ప్రయాణముల తండ్రినైనా, గాలులు దేవా, తుఫాన్లు తండ్రినైనా, అలజడులు దేవా తండ్రినైనా, దయగల రక్షకుడనైనా మాలో నుంచి దొర్లింపబడి చేసి నైనా సమాధానాన్ని పరిచి నెమ్మదిని కలుగజేసి రక్షణ అని పడవలో తండ్రినైనా మేము నడిచే అనుభవమును తండ్రినైనా మా జీవితంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములైనా బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. వాక్యభాగము చదివి వినిపించినటువంటి లేపాక్షిని దేవుడు దీవించునుగాక. ప్రార్థనలో నడిపించిన హేమలత లారెన్స్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో సాక్ష్యాల కొరకు సమయం ఇస్తూ ఉన్నాను. గత నెలంతా దేవుడు తన కృపలో నన్ను నా కుటుంబాన్ని కాపాడి అద్భుతమైన మేలు చేశాడు కనుక సాక్ష్యం చెప్తాను అని సిద్ధపాటు కలిగి వచ్చి ఉంటే కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని సంఘం ఎదుట పంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు. నాకు రాత్రి విపరీతం లేని దగ్గులు వేసిపోయింది. వర్షం పడినట్టు మంచు ఒకటి, రాత్రి విపరీతం లేని దగ్గులు వేసిపోయింది. ఈ దగ్గు తగ్గితే వస్తాను అనుకున్నాను. దేవుడి దయ వల్ల తగ్గింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఎవరు లేనట్లయితే అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం దేవుని సన్నిధిలో. గత నెలంతా దేవుడు అద్భుతంగా మనలను తన రెక్కల చాటున దాచి కాపాడి 2వ మాసము మొదటి దినం పరిశుద్ధ దినముగా మార్చి మన కొరకు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో వాక్యం కొరకు సిద్ధపడుతూ స్తుతి ఆరాధన చేద్దాం. మరి సమయంలో స్తుతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సహోదరి డాక్టర్ సౌజన్య గారు వచ్చి మనల్ని స్తుతి ఆరాధన నడిపిస్తారు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినామండి. దేవుని స్తుతించే సమయం. దేవుడు గడిచిన నెలంతా మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక నెల గడిచిపోయింది. గడిచిన జనవరి నెల అంతా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ఆయన మన హృదయపూర్వకంగా స్తుతిద్దాము. మన ఆలోచనలు వేరే ఎక్కడ పెట్టకుండా హృదయపూర్వకంగా దావీదు చెప్తున్నారు కదా కీర్తనలో, నీ నోటిని బాగా తెరవము, నేను దాన్ని నింపేదని దేవుడు సెలవిచ్చున్నాడు. కనుక హృదయపూర్వకంగా మన నోరు తెరిచి ఆయన నామాన్ని స్తుతిద్దాము. అందరికీ వచ్చిన పాటే గతకాలం అంతా అనే పాటను పాడి దేవుని మహింపరుద్దాము. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాం.
ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృపే కదా. అనేకమైన యాక్సిడెంట్స్లో అవ్వనివ్వండి, అనారోగ్య సమస్యలతో అవనివ్వండి ఉన్నప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ఈ విధంగా ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నీ చేయి ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ హస్తమే తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవబోధ, మరువనెన్నడు నిన్ను స్తుతించుదా. నీ మాట చక్కటి జీవబోధ, మరువనెన్నడు నిన్ను స్తుతించుదా. అందరం చెప్తామండి. యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. అందరూ అదే విధంగా ప్రార్థనలో ఏకీభవిద్దామండి. మనందరం ప్రార్థనలో ఉంటుండగా పాస్టర్ గారు వచ్చి ఆ వాక్య నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవతి దేవుడైన యేసయ్య, నీ పరిశునామముకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను పెట్టి, నీ ప్రేమను పెట్టి నాయన ఇంతవరకు నా తండ్రి స్థుతి ఆరాధనలో నాయన నీ కృప చూపించినందుకు నీకు వందనాలు. సహాయం చేయండి నిజమ దేవ. గత నెలంతా కాచి కాపాడి నైనా నూతన నెలలో నైనా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి నడిపించండి.
నాయన నీ నిమిత్తము ప్రభ మేము నాయన ముందుకు సాగటానికి సహాయం చేయండి. ప్రతి విధంలోనూ ప్రభ నీ సాక్షిగా మేము నడవటానికి సహాయం చేయండి. నాయన స్తుతి ఆరాధన చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభా వాక్యం అందించండి సేవకులని ఏటంతా ఆత్మశక్తితో అభిషేకించండి. ప్రభువానికి స్తోత్రాలు. నాయన నీ సేవకులు అందించున్న వాక్యము వినగల నాయన హృదయం గ్రహించే మనసు మాకు అనుగ్రహించండి. అది గ్రహించి నాయన మేము నెవరు వేసుకునే నెల అంతు ప్రభు నీ సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా ప్రభు నీ కృపతో నాయన మమ్మల్ని నింపమని ఈ యొక్క నాయన స్తుతి ఆరాధన అంతా నీ ప్రభు నీ పాద చెందకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లల. దేవుడు తన మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో ఒక నెల తన కృపలో దాచి రెండవ నెల మొదటి దినం ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నివాసం ఉండడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన సమయానికి మనమందరం కూడా ఆయనకు లోబడాల్సినటువంటి అవసరత ఉంది. అటు కృపలో నడిపించబోతున్న దేవాతి దేవునికి సమస్త ఘనత కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు పరిశుద్ధ దినపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం భాగం మన మధ్యలో చదవబడింది, మనం విన్నాం. ఆ వాక్య భాగం యొక్క గూఢార్థం ఏంటి, లేక సంఘటన ఏంటినంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాను రేగింది. ఆ చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులతో పాటు ప్రభువారు ఉన్నారు. ఆ చిన్న దోణిను పెద్ద తుఫాను ముంచివైపోతూ ఉంది. అది చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యం. చూడండి, మన కళ్ళ ముందు చాలా తుఫానులు వచ్చి వెళ్ళిపోయాయి. అందులో మనకి బాగా గుర్తుండిపోయే తుఫాను హుదూద్ తుఫాను, తర్వాత తిత్లీ తుఫాను, రీసెంట్గా చెప్పాలి, రీసెంట్గా మోంతా తుఫాను. అంటే మన వైపు రాలేదు, కానీ అంటే ఎందుకు మాట చెప్పానంటే, ఇలా చాలా రకాల తుఫానులు వచ్చాయి, కానీ ఏది కూడా మనకు ఎటువంటి హాని చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఎంతటి బలమైన తుఫానులు వచ్చినా కూడా ఎన్నో నష్టం జరిగింది కాదనట్లేదు, కానీ దేవుడు మాత్రము ఆ తుఫాను వలన మనకు ఎలాంటి హాని జరగనివ్వలేదు. దేవుడు అద్భుతాలు చేశాడు. అందుకు మనము ఆయన గణనామానికి మరి వేలాది వందనాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగంలో వ్రాయబడిన తుఫాను గురించి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా 2 రకాల తుఫాన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే యోనా గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. గమనించండి జాగ్రత్తగా. యోనా గ్రంథంలో ఒక తుఫాను కనబడుతుంది. యోనా యొక్క అవిధేయతను బట్టి సముద్రం మీద తుఫాన్ అనేది వచ్చింది. మనం చదివినటువంటి 107వ సంకీర్తన ఉత్తర ప్రచుత్ర పాఠ్యభాగంలో 25వ చరణంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంది. ఒకసారి జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఆయన సెలవీయగా, చదవండి, తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. దేవుని సన్నిధిలో దేవుని వాక్కును ప్రకటించమని పంపిస్తే యోనా దేవునికి అవిధేయడం వల్ల ఆ సముద్రం మీద తుఫాను వచ్చింది.
యోనా అక్కడ మాట్లాడిన మాటలు ఏంటనంటే, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది అన్నాడు, కానీ దేవుని మాట ప్రకారము నినివే పట్టణానికి వెళ్తానని చెప్పలే. అర్థమవుతుందన్న మాటలు. నన్ను బట్టే తుఫాను వచ్చింది అని అన్నాడు. రెండోది ఏంటంటే, నేను దేవునికి లోబడతాను అనకుండా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. ఈరోజు పిల్లలు గమనించండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో తుఫాను సృష్టించే వారుగా ఉన్నామేమో. మన వలన మన కుటుంబంలో కానీ, సంఘములో కానీ, తోటి విశ్వాసులను కానీ దేవునికి అవిధేయత చూపించడాన్ని బట్టి తుఫాను కలిగించేవారుగా ఉన్నామేమో. యోనా, అయ్యా నేను నినివే వెళ్ళిపోతాను, దేవునికి లోబడతాను అనకుండా నన్ను బట్టి తుఫాను వచ్చింది కాబట్టి నన్ను నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. చూడండి, దేవునికి ఒక పేరు ఉంది, కోపించుచునే కోపించుచునే వాత్సల్యతను చూపించేటువంటి దేవుడు. మన మీద కోప్పడతాడు కానీ తన వాత్సల్యాన్ని చూపిస్తూనే ఉంటాడు. అలా సముద్రం మీద తుఫాను రేగినప్పుడు యోనా యొక్క మాట ప్రకారం వారు ఎత్తి సముద్రం పడవేశారు. దేవుడు ఒక చేపను పంపించాడు, బ్రతికించాడు, దాని కడుపులో బంధించి బుద్ధి నేర్పించాడు. పాస్టర్ గారండి, ఇదంతా మాకు అవసరమా అనే సందేహం మీకు రాక మానదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన ద్వారా నీ ద్వారా తుఫాను వచ్చేటువంటి ప్రమాదం, అది ప్రకృతి సృష్టించే తుఫాను కాదు, నీ నోటి వలన వచ్చేటువంటి తుఫాను. తద్వారా దాని ఫలితం ఏంటంటే దేవుడు నిన్ను బంధించి బుద్ధి నేర్పించగల సమర్థుడైన. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క రాజ్య ప్రకటన వెళ్తున్నప్పుడు ఓడ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఆ ఓడ ప్రమాదం ఉన్నప్పుడు పౌలును బట్టి అక్కడ ఇంచుమించుగా 275 మంది రక్షించబడ్డారు. నా మాట జాగ్రత్తగా గమనించాలి. యోనా అవిధేయతను బట్టి తుఫాను వచ్చింది. నశించిపోతున్న సమయంలో నేను దేవునికి లోబడతాను, అవిధేయుడైపోయిన ఒప్పుకోకుండా నన్ను సముద్రంలో వేయండి అన్నాడు. కానీ ఇక్కడ పౌలు ప్రయాణంలో ఓడ బద్దలైపోతున్న సమయంలో దేవుని మహాకృపను బట్టి, పౌలు గారిని బట్టి అక్కడ 275 మంది రక్షించబడ్డారు. అక్కడ యోనా అవిధేయతను బట్టి ఓడ నశించిపోయే పరిస్థితి వచ్చింది. తుఫాను సృష్టించే వారుగా కాకుండా ఉండాలనేది దేవునికి వాక్యం చెప్తున్న మాట. నూతన మాసంలో ఆది కాండములో యోసేపు కనబడతాడు మనకి. యోసేపు వలె ఎక్కడ కాలు పెట్టినా కూడా ఆశీర్వాదంగా ఉండాలి, కానీ యోనా వంటి అవిధేయతతో తుఫాను సృష్టించేవారుగా ఉండకూడదు. యోసేపు గురించి చెప్పిన మాట ఏంటంటే, అతడు ఎక్కడ కాలు అడుగుపెట్టినా ఆ ప్రాంతాన్ని లేక ప్రదేశాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. మరి ఈరోజు నూతన మాసములో మొదటి దినమున మనము అడుగు పెట్టిన చోట ఆశీర్వాదంగా ఉంటుందా, నష్టపోయే పరిస్థితి వస్తుందా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చదవనేటువంటి వాక్య భాగం గమనిస్తే, ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు ఒక దోణిలో. ఆయనతో పాటు మరికొన్ని దోణిలు వెనక వస్తూ ఉన్నాయి. వస్తున్నటువంటి ఆ వేరే దోణిల మీద ఈ తుఫాను అలలు కొట్టలేదు. గమనించాలి ఈ మాట. యేసు ప్రభు ఉన్నటువంటి దోణి మీద మాత్రమే అలలు కొట్టింది. గమనించి చదవండి ఒక మాట. అక్కడ 36 వచ్చి చదవండి. అద్దరికి పోదుమని వారితో చెప్పగా మరికొన్ని దోణిలు వచ్చాను. జాగ్రత్త గమనించాలి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. చూడండి, చిన్న నావ మీద పెద్ద తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా వస్తున్నాయి దోణి వెనకాల, కానీ ఏ దోణి మీద కూడా
ఈ అలల ప్రభావము కనపడలేదు. కేవలము ప్రభువారు ఉన్నటువంటి దోణి మీద మాత్రమే. అక్కడ మాట్లాడు కదా, చిన్న దోణిలో ఆయనను తీసుకుని పోయేది. ఏమండి, యేసు ఉన్న దోణి మీద కొట్టింది. వెంటనే శిష్యులు అంటున్నారు చూడండి, ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించున్నాడు ఆయన. శిష్యులు అన్న మాట చూడండి, నీకు చింత లేదా? తుఫాను సృష్టించేటువంటి మనుషులుగా ఉన్నప్పుడు తుఫాను సృష్టించే మనిషికి చింత ఉండాలి, కానీ తుఫానును గద్దించే దేవునికి ఏమాత్రం కూడా చింత లేదు అని మనం అనకూడదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు ఆ సమస్య నుండి మనల్ని విడిపించగల సమర్థుడు. ఆయన ఉన్నాడు వారితో పాటు. ఆయన సర్వ సృష్టికి రక్షకుడైన, సమస్త ప్రకృతి అంతటి మీద అధికారం చేస్తున్న దేవుడు వారితో పాటు ఉంటున్నా కూడా ఆ అలల తాకిడికి వారికి ఒక భయం అనేది కలిగింది. వెంటనే ఏమన్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మనం కూడా చాలా సందర్భాలు అడిగి ఉంటాం దేవుణ్ణి, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, నాకు ఇలాంటి బాధలు వచ్చేసాయి, ఇలాంటి కన్నీళ్ళు వచ్చేసాయి, నా గురించి నువ్వేమాత్రము కూడా చిన్నలేదా, చింత లేదా, బాధ లేదా? కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు పిల్లరా, విశ్వాసులుగా కూడా మనకే ఎందుకు ఈ శ్రమలు వస్తాయి, నాకే ఎందుకు ఈ బాధ రావాలి, నాకే ఎందుకు ఈ కష్టం రావాలి, దేవుడు లేని వారు హాయిగా ఉన్నారు కదా, దేవుడు నమ్మని వారు సంతోషంగా ఉన్నారు కదా, బాప్తిస్మం తీసుకొని ప్రార్థనలో ఉంటూ వాక్యం చదువుతూ దేవుని వాక్యం అనుసరిస్తున్న నాకే ఎందుకు శ్రమలు అంటారు. ఏమండి, ఇది లోతు లేని భక్తి గల వారి సూక్తి. నాకే ఎందుకు శ్రమలు అన్నావంటే నీ భక్తిలో ఏమి లేదు, లోతు లేదు. ఇది భక్తిహీనులు పలికేటువంటి మాట. దేవుడు అక్కరలేని వారికి వారి శోధనల నుండి కానీ వారి యొక్క శ్రమల నుండి కానీ వారికి ఎలాంటి విడుదల అవసరమో లేదు. అటువైపు వారు ఆలోచించరు, అటు ప్రయాణం కూడా చేయరు. ఎందుకంటే నరకానికి పోవడానికి జీవించడమే వారికి తెలుసు, నరకానికి వెళ్ళడమే వారికి ఇష్టం. కానీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి శ్రమలు తప్పనిసరి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది నా మాటలు? మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి శ్రమలు తప్పనిసరి. నువ్వు శ్రమ పడకపోతే నీ విశ్వాసంలో అభివృద్ధి కనబడదు. అమ్మ మాట్లాడద్దు. నువ్వు శ్రమ పడకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం అనేది వృద్ధి చెందదు. నువ్వు దేవుని కొరకు నింద అనుభవించకపోతే ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వెనుదిరిగిపోతావు. అపోస్తుల కార్య గ్రంథంలో ఒక మాటను చూడండి, 14వ అధ్యాయము 22వ వాక్యం 2వ భాగం చదవండి. అపోస్తుల కార్య గ్రంథము 14వ అధ్యాయము, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పై ఒకసారి చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు మనం అనుభవించాలి, తద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించాలి. శ్రమలు లేకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కదలలేము. మన మనస్సు దేవుని యందు దృఢంగా ఉండాలి, దేవుని వాక్యమందు మనం స్థిరంగా నిలబడాలి. సమస్యలు కష్టాలు అందరికీ రావచ్చు, రాని మనిషి ఎవడు కూడా లేడు. అందరికీ వస్తాయి, కానీ మనుషులకు అసాధ్యమైనవన్నీ కూడా దేవుడు సాధ్యపరిచినప్పుడు ఆ వ్యక్తిలో కలిగేటువంటి సంతోషం ఉంటుంది చూడండి, అది మాటలలో వర్ణించలే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, నీ కష్టం వచ్చింది, నీ సమస్య వచ్చింది, అది నీకు అసాధ్యం, కానీ నీ పక్షంగా దానిని సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు. అలా సాధ్యపరిచినప్పుడు నువ్వు సంతోషించాలి. ఆ సంతోషాన్ని ఒకవేళ నువ్వు సంఘంతో పంచుకోవాలన్నా కూడా ఆ మాటలను వ్యక్తపరచలేవు, అంత శ్రేష్టమైన సంతోషాన్ని ప్రభువిస్తా. ఒకవేళ మనము ఆ మేలు పొందుకొని కూడా మౌనంగా ఉన్నాము అని అంటే ఇంకా మన జీవితము ఈ తుఫానులాగే కొనసాగుతున్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి.
ఇక్కడ చూడండి, చిన్న నావ మీద పెద్ద తుఫాను రేగి అలలు ముంచేస్తున్నాయి, వ్రాయబడిన మాటలవి. అయితే మన విశ్వాసం ఎంత ఉందో, మనము తట్టుకునేటువంటి శక్తి ఎంత ఉందో దేవునికి తెలుసు. జాగ్రత్త గమనించాలన్న మాటలు ఇక్కడ చిన్న నావ మీద పెద్ద తుఫాను వచ్చింది, కానీ ఆ పెద్ద తుఫాను ఆ చిన్న నావను ఏమాత్రం కూడా ముంచలేకపోయింది. ఆ సత్యాన్ని ఈరోజు మనం గమనిస్తాం. నీకు విశ్వాసం ఎంత ఉందో, తట్టుకునే శక్తి ఎంత ఉందో దేవునికి తెలుసు అండి. దేవుడు మన జీవితంలో శ్రమను పంపించినప్పుడు ఆ శ్రమను మనము తట్టుకోగలమా లేదని దేవునికి తెలుసు. మనమేమనుకుంటామంటే, మనకు వచ్చిన శ్రమ నేను భరించలేనేమనుకుంటాం. ఆ మాట కయ్యను అంటాడు ఆది కాండములో, నా నింద భరించలేనంత గొప్పది అంటాడు. కారణం ఏంటంటే స్వయంగా దేవుడే ఆ వ్యక్తిని శపించాడు, ఆ వ్యక్తిని తిట్టాడు ఆయన. అంటే చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన విశ్వాసము ఎంత ఎక్కువ ఉందో అంత తట్టుకోగల శక్తిని దేవుడు, తక్కువ విశ్వాసములు తక్కువ వేస్తాడు. మన శక్తికి మించిన శోధనను ఆయన ఎప్పుడు కూడా రానివ్వడండి. ఈ సత్యం మనం గమనిస్తాడు. మన శక్తికి మించినటువంటి శోధన మన జీవితంలో ఎప్పుడు రాదు. ఈ సత్యాన్ని నువ్వు గమనించకపోతే, ఈ సత్యాన్ని గ్రహించకపోతే, ప్రతి చిన్న సమస్య కూడా నువ్వేం చేస్తావంటే గాబరా పడిపోతూ ఉంటావు. నా విశ్వాసం ఎంత ఉంది కనుక నాకు వచ్చిన శ్రమను నేను తట్టుకునే శక్తి దేవుడు నాకు ఇస్తున్న సత్యాన్ని నమ్మగలగాలి. ఒకవేళ అలాంటి నమ్మకమే లేకపోతే కనుక పిల్లరా, ఆ చిన్న దోణి మునిగిపోవాలి. వాస్తవానికి సముద్రం మీద రేగిన ఆ తుఫాను తాకిడికి ప్రభువు ఉన్నటువంటి ఆ చిన్న దోణి ఏం చేయాలా? మునిగిపోవాలి. కానీ అలా మునిగిపోలేదు, అలల చేత కొట్టబడింది అంతే. మనుష్యులకు పిల్లరా ఈ సత్యం తెలిసి ఉంటే, ఇక్కడ కూర్చొని మనకైనా ఈ సత్యము గ్రహించగలిగితే, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ఎందుకు అని అడగం. అర్థమైందా? సముద్రం మీద మరలా జ్ఞాపకం అర్థం అవడం కోసం, సముద్రం మీద పెద్ద తుఫాను రేగింది. ఒక చిన్న దోణిలో ప్రభు ఉన్నాడు, ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. ఆ పెద్ద తుఫాను ఆ దోణి మీద అలల తాకిడి వచ్చింది, కానీ దోణి ఏం చేయలేదు? చెప్పాలి, మునిగిపోలేదు. వాస్తవానికి మునిగిపోవాలి, కానీ మునగలేదు. కారణం ఏంటంటే అక్కడ సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభు ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఎప్పుడు కూడా మనం దేవుని ఏమడగము? చెప్పాలి, ఏమడగం? ఎందుకు అనే ప్రశ్న దేవునికి గమనించాలి. ఈ మధ్యాహ్న సమయంలో విచిత్రం ఏంటంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి కూడా వారి వారి గృహాల్లో మరణం సంభవించినప్పుడు, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు, వారు కూడా విశ్వాసులే, ప్రార్థన అనుభవం గలవారే, వాక్యం యొక్క లోతు తెలిసిన వారే. కానీ వారి నోట పలికే మాట ఏంటి తెలుసా? ఎంత అన్యాయం చేసే ప్రభువా అంటారు. ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? మనకంతా తెలుసు. కానీ ఆ మరణం వచ్చినప్పుడు మనము విశ్వాసులు మన సంగతి మర్చిపోయి లోకంలో మనుషులు ఏమంటాం? ఎంత చెప్పాలి, ఎంత అన్యాయం చేసే ప్రభువా. కానీ యోబు ఒక చక్కటి మాట అన్నాడు. 34వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వాక్యంలో, ఒకవేళ నేటికి అలాంటి విశ్వాసులు ఉన్నారు, అలాంటి వారికి యోబు ఒక చక్కటి సమాధానం జ్ఞాపకం చేస్తున్నాడు. అజ్ఞానము గల మనుష్యులారా, క్షమించాలి, విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఈ వాక్యం మీరు నోట్ చేసుకునే అవసరం ఇంటికి ఒకసారి చదవండి. ఏమంటున్నాడండి? విజ్ఞానము గల మనుష్యులారా నా మాట వినండి అని చెప్తూ, నేను గొప్పోడిని, నాకు ఇంత విశ్వాసం ఉంది, నేను సమస్తం కోల్పోయినా కూడా నేను నా విశ్వాస పరిధిని దాటలేదు, నన్ను చూసి మీరు నేర్చుకోండి అని చెప్పట్లేదు అక్కడ యోబు. గమనిస్తాను. ఈరోజు సాధారణంగా మనుషులకు ఆలోచన ఏంటంటే, మనం చేసిన పనిని బట్టి మనల్ని మనమే ఏం చేస్తాం? మెప్పించుకుంటాం. గత వారం మనం ధ్యానం చేసిన వాక్యం అదే. ఇక్కడ యోబు భక్తుడు విజ్ఞానము మనుషుల రండి అని చెప్పి, నా మాట వినండి అని చెప్తూ,
తనకు సంభవించినటువంటి కష్టాన్ని కానీ తనకు వచ్చినటువంటి నష్టాన్ని కానీ వివరించట్లేదు. ఏమంటున్నాడంట, దేవుడు వాస్తవానికి యోబుకు జరిగింది ఏంటి అమ్మ చెప్పాలి? యోబుకు జరిగింది ఏంటి? అన్యాయమే. ఎందుకో తెలుసా? సమస్తమైన ఆస్తి పోయింది, కుమార్తెలు చనిపోయారు, ఏది మిగలలేదు. యోబు తన భార్య తప్ప, చివరికి తన ఒంటి మీద శరీరము కూడా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? చెప్పాలి. అలాంటి పరిస్థితి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యోబు ఏమంటున్నాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఈ సత్యాన్ని మనం గమనిస్తే పిల్లరా, ఎప్పుడు కూడా మాట పలకం, ఎంత అన్యాయం చేసావు ప్రభువా. మరికొందరు ఏం చేస్తారంటే, ఎందుకు ఇలా చేసావు ప్రభువా ఏమండి? అందుకని అంటున్నా చూడండి, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఈ సత్యాన్ని మనం మరిచిపోయిన దినాన మన నోట ఒక ప్రశ్న వస్తుంది, ఏమని? ఎందుకు? గమనించాలి ఏమండి. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట అన్నారు చూడండి, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు అనేటువంటి ప్రశ్నించే వారికి భక్తుడు దానియేలు ద్వారా ఒక చక్కటి మాట, 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. చూడండి, ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. చూడండి, జాగ్రత్త గమనించాలన్నమాట. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాదు. ఎందుకు అన్యాయం చేశావు అని అడిగే వారికి యోబు చెప్తున్న మాట ఏంటి? దేవుడు అన్యాయం చేయడం అనేది అసంభవం. ఎందుకు ఇలా చేశావు అని అడిగే ప్రజలకు దానియేలు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయన చెప్పుటకు సమర్థుడు ఎవడు కూడా లేడు. దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా మనను హెచ్చరిస్తున్నప్పుడు, సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంకా మనం దేవుని ఏం చేస్తాం? ఎందుకు 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 ఎందుకు? అసలు ఎప్పుడైనా ప్రభువా నేనెందుకు ఇలా ఉన్నాను ఆలోచించమంటారా? దేవుని పాదాల దగ్గర మోకరిల్లి అసలు నేనెందుకు ఇలా ఉన్నాను, నీ వాక్యం వింటున్నాను, నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యానుభవం తెలిసినోడిని, తెలిసిన దానను, నేనెందుకు ఇలా ఉన్నాను ఎప్పుడైనా అడిగామా ప్రభువుని? వింటున్నారన్నమాట. ఎప్పుడైనా అడిగామా? నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను నీ సన్నిధిలో, నేనెందుకు నా విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నాను, నేనెందుకు నా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోకి నడిపించలేకపోతున్నాను ఎప్పుడైనా అడిగామా దేవుని మనం? నేను అంటాను, ఒకవేళ ఇప్పటి వరకు ఆ ప్రశ్న నీకు నీవుగా ప్రభుకు అడగకపోతే నేను అంటాను, ఈరోజు అడగడానికి ప్రయత్నం చేయి. ఎందుకు నా జీవితంలో ఇలా చేసావు, ఎందుకు అన్యాయం చేసావు అడగడానికి బదులు నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను అని నువ్వు అడగగలిగితే దేవుడు తప్పకుండా జవాబు ఇవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మనము దేవునిని ఎందుకు అనే మాట మన నోట రానివ్వదు. ఎందుకంటే యోబు భక్తి చెప్పాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దానియేలు చెప్తా ఉన్నాడు, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయన చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. సమస్తము సాధ్యపడితే ఆయనే. ఇక వాక్య భాగంలో వెళ్ళినప్పుడు అలల చేత ఆ దోణి కొట్టడం వల్ల ఆ దోణి అంతా కూడా ఏమైపోయిందంట? నిండిపోయింది. ఆ సమయంలో ప్రభువారు చేసిన పని ఏంటంటే నిద్రపోతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. సముద్రం మీద తుఫాను రేగి అలలు వచ్చాయి, ఆ దోణి అంతా కూడా నిండిపోయింది. ఇందాక చెప్పాను, అలలు ఆ దోణి మీద కొట్టాయి కానీ ఆ దోణి ఏం చేయలేదు, మునిగిపోలేదు. ఈరోజు విశ్వాసిగా నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, తుఫాను వంటి కష్టం వచ్చినా, తుఫాను వంటి అలజడి వచ్చినా నిన్ను మునిగిపోనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఈ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంట? నిద్రపోతూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా ఆయన శ్రమించి అలసట తీర్చుకుంటున్నాడు ఆయన దోణిలో. బయట వాతావరణం ఆయన మీద ఎలాంటి ప్రభావమో చూపించలేకపోయింది. మరి ఈరోజు నీ విశ్వాస జీవితం మీద, నీ ఆధ్యాత్మిక జీవితం మీద బయటి వాతావరణము ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది?
జాగ్రత్తగా గమనించాలి నా మాటలు, బహుశా అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. యేసుప్రభు నిద్రపోతున్నాడు హాయిగా, శిష్యులైతే మేలుకొని ఉన్నారు. వారిలో ఒక భయం వచ్చింది, మునిగిపోతామేమని. కానీ బయటి వాతావరణము యేసుక్రీస్తు వారి మీద కానీ ఆయనున్న ధోని మీద కానీ ఎలాంటి ప్రభావము చూపించలేదు. ఈరోజు నీ విశ్వాస జీవితం అలా ఉండాలి. లోకంలో నువ్వు బయటకు ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బయటి వాతావరణం మీద ఎలాంటి ప్రభావము చూపించకూడదు. నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. గమనించాలి. ఎందుకంటే బయటి వాతావరణం నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గమనించాలి. నీ జీవిత ప్రవర్తన, నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడవడిక, బయట నుంచి వచ్చేటువంటి అనేక తుఫాన్లకు తట్టుకొని నిలబడగలగాలి. కానీ ఆ బయటి వాతావరణం నీ మీద ప్రభావం చూపిస్తుందనంటే నీలో తగినంత లోతైన భక్తి జీవితము లేదు. ఆనాటి చూడండి, యేసు ప్రభు వారిని పక్కన పెట్టుకున్న శిష్యులే భయపడ్డారు. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి, అనేక రోజులుగా అనేక సంవత్సరాలు ఆయనను వెంబడించిన వారే భయపడ్డారు, మనం ఎంతండి? ఆయన ప్రక్కన ఉండగానే వాళ్ళు భయపడ్డారు. ఆయన ఇప్పుడు మన ప్రక్కన లేడు కాబట్టి మనం ఎలా ధైర్యంగా ఉండగలమండి అని ప్రశ్నించే విశ్వాసం లేకపోలేదు. ఏమండి, ఆయన మన ప్రక్కన లేడు అని ఎవరన్నారు? ఆయన మన ప్రక్కన లేడు అని ఎవరన్నారు? అనుక్షణము అనుదినము నీ ప్రక్కనే, నీ చెంతన ఉండి నేను నడిపిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటా, మీకు గుర్తుందో లేదో, ఈ క్షణంలో ఇలాగ మనం ఉండి ఆరోగ్యంగా బ్రతికి దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయన మన చెంతనే ఉండి మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే ఆయన మన ప్రక్క నుండి మనను ప్రోత్సహిస్తున్న ఆ సందర్భాన్ని మనం గ్రహించట్లేదు అంతే. ఆయన మన ప్రక్క నుండి చేయబట్టు చూడండి, క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాం, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెడుదు అని. దాని అర్థం ఏంటి? చెప్పాలి. దాని అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన నా పక్కన లేడు, నేను భయపడతానని ఎలా అనుకుంటాం మనం? ఏమండి, గమనించాలి. ఈ ప్రపంచ పరిస్థితులు లేక ప్రమాద పరిస్థితుల్లో వారు యేసుక్రీస్తు ప్రభువుని లేపి ఏమంటున్నారు చూడండి, ఒక మాట చదువుదాం ఒకసారి. వారు ఆయనను లేపి, 38వ వచనం 2వ భాగం, వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చూడండి, అంటే అప్పటి వరకు ఆయన బోధలు విన్నారు, కానీ ఆయనే భూమిని, సముద్రమును, గాలిని కలిగి సృష్టికర్త అని వారు గుర్తించలేదు. వాటన్నిటి మీద అధికారం చేయగల సముద్రాన్ని వారు ఇంకా గుర్తించలేదు. అందుకేమంటున్నారు, అయ్యా మేము ఏం చేస్తున్నాం, ప్రభువుకి తెలియదు అంటారా? ఇంత తుఫాన్ రేగింది, అలలు కొడతా ఉన్నాయి, దోణి నీటితో నిండిపోయింది, మునిగిపోతామేమో, ప్రమాదం సంభవిస్తుందేమో, చనిపోతామేమో అని ప్రభువుకి తెలియదు అంటారా? చెప్పాలి. తెలుసా తెలీదా? తెలుసు. ఒకవేళ ఆయన కూడా మనకులాగా మానవుడైతే, లేదా ఆనాడు శిష్యులు ఉంటే కనుక ఆయనంత ప్రశాంతంగా అక్కడ చెప్పాలి ప్రశాంతంగా అక్కడ నిద్రపోవడం. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. క్రైస్తవుడిగా, విశ్వాసిగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను దేవుని నమ్ముకున్నాను, నా చెంతనే ప్రభు ఉన్నాడు, నాకు ఎలాంటి లోటు లేదని ఎప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం ఏదైనా ఉందా? కదా, అన్నీ ఉన్నా కూడా మనలో ఏం లేదనంటే నెమ్మది లేని పరిస్థితి. దేవుడు మన చెంతనే ఉన్నాడు, మన ప్రక్కన నడిపిస్తున్నాడు, అయినా ప్రశాంతంగా మనము నిద్రపోలేకపోతున్నాం. గమనించాలి. కానీ ప్రభు అక్కడ భయంకరమైన ప్రమాద స్థితులకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. శిష్యులు గుర్తించలేదు,
నేటి ప్రజలు ఇంకా అదే స్థితిలో ఉన్నారు. ఆయనే సమస్త మానవాళికి కానీ సృష్టి అంతటికీ కూడా ఆయనే సృష్టికర్త అనే సత్యం నేటికి గమనించాలి ఇక ఉదయకాల సమయంలో. చూడండి, అందుకే అంటున్నారు కదా, మేము నశించిపోతున్నాం, మా నావ మునిగిపోతుంది, నీళ్ళు వచ్చేసాయి, నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు. చూడండి, వారికి తెలీదు యేసు ఉన్న నావ ఎప్పటికీ మునిగిపోతుంది. నీ జీవిత నావలో యేసు ఉంటే, నీ జీవిత ప్రయాణంలో ఆయనతో ఉంటే నీ జీవిత నావ ఎప్పటికీ ఎప్పటికీ మునిగిపోతుంది. నమ్మిన స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అందుకే వెంటనే ఆయన లేచిన తర్వాత ఒక మాటను చూడండి 39వ వచనంలో, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయ్. మరి ఈరోజు నీ జీవిత నావలో ప్రభువు ఉన్నాడా? ఆయనతో పాటు నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావా? ఆయన నీ ప్రక్కనుంటే ఆయన నిద్రపోయినా కూడా నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. గమనించాలి, ఆయన లేచి తుఫాను గద్దించిన తర్వాత వారు అన్నారట, ఈయన ఎవరో. ఏమన్నారండి? ఈయన ఎవరో, గాలిని సముద్రంను కూడా గద్దిస్తున్నాడు, అవి కూడా ఆయనకు లోబడుతున్నాయి, మనిషి మాత్రం లోబడట్లేదు. ప్రకృతిని సృష్టించిన దేవుడు కనుక సమస్త ప్రకృతి ఆయనకు లోపడతా ఉంది. చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఆయన. ప్రమాదం వచ్చిందని లేపారు, వాళ్ళు భయం వచ్చి నశించిపోతున్నాం అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఆయన ఉన్న చోట ఎలాంటి ప్రమాదము జరగదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవిత నావలో యేసు ఉంటే ఆ నావ ఎప్పటికీ మునిగిపోదు. గద్దించిన తర్వాత అప్పుడు అంటున్నారు ఆయన, ఈయన ఎవరో. సముద్రంలో పడుతుంది, గాలిలో పడుతుంది, అన్నిలో పడుతున్నాయి. ఏమండి, యోబు ఇంత జ్ఞాపకం చేసినట్లుగా యోబు జీవితంలో కూడా చాలా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ యోబు జీవిత నావ మునిగిపోలేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పగలగండి హల్లెలూయా. యోబు ఎన్నో పరిస్థితులు, ఏమండి, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాడు, ఏమాత్రం కూడా నిందించలేదు. చూడండి, ఏదో ఆస్తి పోయిందిలే, గొర్రెలు పోయాయి, మిగిలిన ఉన్నాయి కదా, లేకపోతే ఒంటెలు పోయాయి, మిగిలినవి ఉన్నాయి కదా, లేకపోతే ఎద్దులు పోయాయి, గాడిదలు ఉన్నాయి కదా, అన్నీ పోయాయి, బిడ్డలు ఉన్నారు కదా అనుకోవటం లేదు. ఏమండి, తనకున్న ఆస్తి మొత్తం పోయింది. చూడండి, ఈ రోజుల్లో ఒక 2-3 పిల్లలు ఉన్నప్పుడు వారిలో ఒక కుమారుడు ఒక కుమార్తె చనిపోతేనే ఆ వేదన వర్ణనాతీతం కదా, తట్టుకోలేము. కానీ యోబు పరిస్థితుల్లో తన కడుపును పుట్టిన 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. చూడండి, అది తీవ్రమైన అత్యంత విషాదకర తుఫానే యోబు జీవితంలో. దానిని తట్టుకోగల విశ్వాసము యోబుకి ఉందని దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తే చూడండి, మన విశ్వాసం ఎంతో, మనము తట్టుకునే శక్తి ఎంతో దేవునికి తెలుసు. ఒకవేళ యోబు తట్టుకోలేడు, ఒక చిన్నపాటి శ్రమకి నన్ను విడిచి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చుండేవాడు కదా, అంతే కదా. సమస్తం కోల్పోయినా కూడా, అందుకే ఆ తీవ్రమైన విషాదక తుఫానే, కానీ దాన్ని తట్టుకోగల విశ్వాసం యోబుని తెలిసి కనుకనే సాతాను శోధించడానికి అనుమతి ఇచ్చాడు, యోబు నిలబడ్డాడు. మరి ఈరోజు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాంటి తుఫాన్లు పంపిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలా? తట్టుకొని నిలబడగలగాలి. నిలబడితేనే విజయం నీకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. రెట్టింపు బహుమానాన్ని పొందుకున్నాడు యోబు. ఆ తీవ్రమైన తుఫానుకు తట్టుకు నిలబడ్డాడు కనుకనే అత్యధికమైన బహుమానాన్ని పొందుకున్నాడు. చూడండి, జీవితంలో తుఫాన్లు అనేవి సహజం. ఏదైనా సమస్య కానీ తొందరగానే వస్తే అది మన పొరపాటు వల్లే వచ్చిందేమోనని పరీక్షించుకోవాలి. ఈ మాట మీకు ఇష్టమైతే రాసుకోండి, వినండి జాగ్రత్తగా. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో తుఫాన్ రావడం అనేది సహజం. అయితే వచ్చిన సమస్య కానీ వచ్చిన శ్రమ కానీ ఏదైనా వస్తే, తొందర వస్తే కానీ ఎవరి వల్ల జరిగిపోయింది అనడం కంటే, ఒకవేళ నా పొరపాటు వల్ల జరిగిందేమో, నేనే చేసినటువంటి అపరాధం వల్ల జరిగిందేమో పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ మస్టును తొలగించడానికి దేవుడు అనుమతిస్తాడు శోధనలు.
ఈ పై పరిస్థితుల్లో శిష్యులు అన్నారు కదా, నీకు చింత లేదా? మనుషులను గురించి చింత లేదని ఎవరన్నారండి? మనుషుల గురించి దేవునికి చింత లేదని ఎవరన్నారు? అనుక్షణం ఆయన నిన్ను నన్ను గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. చదువుదామాట పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చాలండి. ఏమన్నాడండి? వాళ్ళు ఏమన్నారు? శిష్యులు ఏమన్నారు? నీకు చెప్పాలి నీకు చింత లేదా? వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మును గురించి అనుక్షణము కూడా చింతిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా పేరు పెట్టి పిలువబడుతున్న జనులు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సొంత జనము, నేను ఆశీర్వదించినటువంటి ఈ జనము ఇంకా లోబడట్లేదని చెప్పి అనుక్షణం నిన్ను గురించి నన్ను గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తూనే ఉన్నాడు. ఆయనకు చింత లేదు అనడానికి అవకాశం ఇక్కడ లేదు. ఒకనొక సమయంలో లాజరు చనిపోయినప్పుడు తన సహోదరి మార్త కూడా అదే ప్రశ్న అడిగింది. నిజమే, అనేక సార్లు ఇలాంటి బుద్ధి లేని తలంపులే వస్తూ ఉంటాయి. ఏమండి, ఏదైనా వనములో ఆదాము చేసిన పాపము మానవులందరినీ కూడా నరకపాత్రలుగా చేసుకున్నటువంటిది. ఆ మానవులను గురించి చింతించి తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును శిలువ మరణానికి అప్పగించాడు. చింత లేదని ఎందుకు అనుకోవాలి? ఈరోజు ఆయన మనం బట్టి చింత ఉంది గనకనే పాపం అనే ఊబిలో మనము చిక్కుకోకుండా తన కుమారుని భూమి మీద పంపించి సిలువలో బలి చేసి మనందరికీ కూడా రక్షణ అనుభవాన్ని అనుగ్రహించాడు. పాపం నుండి విడుదల అనుగ్రహించాడు. ఏమండి, ఆ చింతలన్నీ ఆయన భరించి ఆయన రక్షించుకున్న తన బిడ్డలుకున్న మనందరం కూడా సంతోషంగా జీవించాలని మన మీద అనుక్షణం కూడా తన కనుదృష్టిని ఉంచి నడిపిస్తున్నటువంటి దేవుని నిందించడం అనేది ఎంత విచారం అండి. అనుక్షణం కూడా దేవుడు మనం కాపాడుతున్నా కూడా ఆయన చింత యావత్తు ఆయన మీద వేయమని దేవుడు చెబుతూ ఉంటే మనకి ఏదైతే అసాధ్యమో దానిని ఆయన మీద వేస్తాము, కానీ ప్రతి చిన్న విషయంలో ఆయన తన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. నేను గతంలో జ్ఞాపకం చేశాను ఒక మాట, ముగిస్తాను నా సందేశాన్ని. అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి, చింతిస్తాము మనం? చెప్పాలి మాట, అన్ని సమృద్ధిగా ఉంటే చింత అనేది మన దగ్గరికి రాదు. అన్నీ ఉండి ఏదో ఒక చిన్న లోటు వచ్చిందనుకోండి, ఉన్న వాటిని బట్టి సంతోషించక లేని దాని కొరకు ఏం చేస్తామంటే దేవుని మీద నిందలేస్తూ ఉంటాం. గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు అసాధ్యం అనుకున్నదే దేవుని దగ్గర అడుగుతాం, కానీ ఆయన ఏమంటారు తెలుసా? ప్రతి విషయంలో నా మీద ఆధారపడాలని కోరుకుంటూ ఉన్నాడు. చింత లేని వారే ఉండాలని ఆయన ప్రణాళిక. తాను ప్రేమించి తను రక్తము కార్చి సంపాదించుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎటువంటి చింత లేని వారై సంతోషంగా సమాధానంగా సమృద్ధి కలిగి జీవించాలని దేవుని యొక్క కోరిక. మరి ఈరోజు మనం ఆ కోరికను తీర్చగలుగుతున్నాం, లేక ఇంకా మనం అడుగుతున్న శిష్యులు, నీకు చింత లేదా, నీకు బాధ లేదా కదా? గమనించాలి. మరొకసారి 35వ వచనం చదివినప్పుడు ముగించుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ అద్దరికి పోదుమని ప్రభు చెప్పాడు. నిజమే, మనము చేరవలసినటువంటి అవతల ఒడ్డు ఒకటి ఉంది, అదే నిత్యరాజ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇంకా ఈ ఒడ్డునే ఉన్నాం. ఏ ఒడ్డున? లోకం అనేటువంటి ఒడ్డులో ఉన్నాం. ఆయన అంటున్నాడు, ప్రయాణం చేయండి, అద్దరికి వెళ్దాం, అంటే దాటిపోదాం. మనం చేరాల్సినటువంటి అవతల ఒడ్డు పరలోకం. నీ జీవిత ప్రయాణంలో, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవిత ప్రయాణంలో ప్రభు నీతో ఉంటే నీ జీవిత నావ ఎన్నటికీ ఎన్నటికీ మునిగిపోదు. ప్రభు నీతో ఉంటే ఆ సముద్రం మీద తుఫాన్లు సహజం, అలాగే జీవితంలో శ్రమలు, సమస్యలు, కష్టాలు కూడా సహజమే. అయితే గాలిని, తుఫానును, సముద్రమును గద్దించగల సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ జీవితంలో ఉంటే ఆయనను ఎన్నడూ కూడా ఎందుకు అనేటువంటి ప్రశ్న నీ నోట రానివ్వద్దు. ఎందుకంటే చిన్న నావ మీద పెద్ద తుఫాను రేగింది, కానీ ఆ నావను ఏమాత్రం కూడా అది ముంచలేకపోయింది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను అల్పమైన దాన్నే, కానీ అల్పమైన సంగతులను దృష్టించేటువంటి దేవుడు, చిన్నవాటిని కోరుకునేటువంటి పెద్ద దేవుడు ఆయన. కనుక మరి నువ్వు నిజంగా
ఆయన వెంబడించే వ్యక్తివైతే, నిజంగా ఆయనకు లోబడే వ్యక్తివైతే, నిజంగా ఆయన వాక్యానికి విధేయత చూపించేవారైతే కనుక ఆయన నీ చింతలన్నీ భరించి నిన్ను అవతల ఒడ్డుకు చేరుస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇంకా ఆయనను మనం వెంబడించుకుంటున్నామేమో, ఇంకా ఆయన వాక్యానికి లోబడకుండా ఉన్నామేమో. ఏమండి చూడండి, తలుపున నిల్చుండి హృదయం అనే ద్వారాన్ని తట్టుచున్నటువంటి ప్రభువును నీ ఇంటిలోకి ఆహ్వానిస్తే నీ చింత సమస్యలన్నీ తీర్చి నిన్ను అవతల ఒడ్డుకు నడిపిస్తాడు. నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. అందుకే మరొకసారి ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. అన్నారు కదా 38వ వచనంలో, వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఒకవేళ ఇంకా మనం ఆ ప్రశ్న అడుగుతున్నామేమో. నేను అంటాను, నీ జీవితంలో ఎలాంటి పెద్ద తుఫానైనా గద్దించి నిమ్మళపరచగల సముద్రైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగితే నీ జీవితంలో వచ్చి ఎలాంటి తుఫానైనా కూడా ఇట్టే వెన్నుదిరిగిపోతుంది. కనుక నేను అంటాను, నన్ను గూర్చి దేవునికి చింత లేదు అనే ఆలోచన నీకు రానివద్దు. నన్ను గురించి ప్రభు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటి తలంపు నీ దగ్గర రానివ్వద్దు. నేను మరలా చెప్తున్నాను, నీతో ఆయన ఉంటే, నీ జీవిత నావలో ఆయన ఉంటే ఏ సమస్య నీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా దానిని తట్టుకోగల శక్తి ప్రభు నీకు ఇస్తాడు. కనుక అలాంటి విశ్వాసంతో ఈ నూతన మాసంలో ముందు కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కంట మూసుకునండి. ఎవరు కూడా దయచేసి అనాలోచితంగా ఉండదు. ఒకసారి ఆలోచించేద్దాం. నీ జీవిత నావలో యేసు ఉన్నాడా? నీ జీవిత నావ మునిగిపోతుందని నువ్వు భ్రమపడుతున్నావేమో. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ జీవిత నావలో ప్రభు ఉంటే, ఆయన నీతో ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటే, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, మరెప్పటికీ నీ నోట ప్రభువా ఎందుకు నాకు ఈ చింత, నన్ను గూర్చి నీకు బాధ లేదా అనే ప్రశ్న నువ్వు ఎప్పుడు కూడా వేయవు. ప్రార్థన చేసుకున్న తల నుంచి కన్ను మూసుకునండి. మరి మోకరించగలిగితే వీలైతే ఒకసారి మోకరించండి. మోకరించలేకపోతే మీరున్న స్థలం లేచి నిలబడండి. దేవుని అడుగుదాం. అయ్యా నిశ్శబ్దంగా దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. నిశ్శబ్దంగా శ్రేష్టమైన మాట దేవుడు మన హృదయంలో ఉంచాడు. చిన్న నావ మీద పెద్ద తుఫాను వచ్చింది. ఆ దోణి నిండిపోయింది కానీ మునిగిపోలేదు. నీ జీవితంలో శ్రమలతో, సమస్యలతో, కష్టాలతో, ఇబ్బందులతో మునిగిపోయావేమో, నిండిపోయి ఉన్నావేమో. కానీ ఆయన నిన్ను మునిగిపోనివ్వడు. ఎందుకంటే ఆయన నీతో ఉంటాడు. నీతో ఉండి నిన్ను నడిపిస్తున్న దేవుడు. ఒకసారి హృదయాన్ని ఆయన వైపు తిప్పుదాం. మరొక నూతన మాసంలో ప్రభు కల్వరి సిలువలో చేసినటువంటి ఆ త్యాగం మన ముందు ఉంది. ఒకవేళ అనుకుంటున్నావేమో, నా జీవితం నావు ఎలా అయిపోయింది ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేటువంటి కృంగిపాటు నీలో ఉందేమో అని అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు, ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు. నేను నీ తోడై ఉన్నాను. నీ జీవిత నావ ఎప్పటికీ మునిగిపోదు నా కుమార్తె, నా కుమారుడని అభయమిస్తున్న ప్రభు వైపు చూడు. అవతల ఒడ్డుకు చేర్చడానికి ఆయన నీ కొరకు చింతిస్తూ ఉన్నాడు. పరలోకమైన ఆ ఒడ్డుకు చేర్చడానికి నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో ఆయన ప్రాణ త్యాగం చేశాడు. ఆయన ఆ సత్యాన్ని గ్రహిస్తున్నావా నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియ తల్లి, తండ్రి, ప్రియ దేవుని సంఘమా? ఒకసారి ప్రభు వైపు చూద్దాం. నిజమే కదా, నా జీవిత నావలో ఇప్పటి వరకు నేను ప్రభు లేకుండా ప్రయాణం చేశాను, అలసిపోయాను, ఓడిపోయాను, కానీ అవతల ఒడ్డుకు చేరలేకపోయాను. కారణం నా ప్రియ రక్షకుడైనటువంటి యేసును నా జీవిత నావలోకి ఎక్కించుకోలేదు నేను. ఒకసారి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా,
నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా బ్రతికి ఉన్నానంటే నీ కృపా జీవిస్తున్నానంటే నీ కృపా చెప్దామా బ్రతికి ఉన్నానంటే నీ కృపా జీవిస్తున్నానంటే నీ కృపా ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు చెప్దాం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నిజమే కదా మన జీవితం నావలో ఎన్నో శ్రమలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆపదలు ఎన్నో ఇక్కట్టులు నా ప్రియ దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పు ప్రభువా నా జీవిత నావా నిండిపోయింది శ్రమలతో నా జీవిత నావా శ్రమలతో నిండిపోయిందయ్యా మా సంఘము శ్రమలతో నిండిపోతుంది నాయన మునిగిపోయే ప్రమాదంలో ఉంది ప్రభువా అది మునిగిపోకుండా కాపాడే సముద్రం నీవు నాయనా మేము నీవు లేకుండా ప్రయాణం చేస్తున్నామేమో నీవు ప్రయాణం చేయడానికి మేము స్థానం ఇవ్వటం లేదేమో అందుకే మేము మా కుటుంబాలు మా సంఘము నిండిపోయి ఉందేమో లోక ఆశలతో నాయనా లోకములో మునిగిపోయే పరిస్థితులు మేము ఉన్నప్పుడు తండ్రి నీ వైపు చూస్తున్నాం నాయనా మా సంఘం అనే నావ మునిగిపోకుండా కాపాడు తండ్రి ప్రార్థన చేద్దాం ఒకసారి నీ హృదయంతో ప్రార్థన చేయి పెదవులతో కాదు నీ హృదయాన్ని చూస్తున్నాడు నా ప్రియ దేవుని సంఘమా ఈనాడు సంఘము ఎందుకు ఈ స్థితిలో ఉందో సంఘము ఎందుకు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందలేకపోతుందో ఎందుకు నీ జీవితం విశ్వాసములు ఎదగట్లేదో నీ జీవిత నావ ఎందుకు ప్రమాదపు అంచున ఉందో ఆలోచించావా నీ జీవిత ప్రయాణములో సంఘ నావ ప్రయాణములో ప్రభు ఉండట్లేదేమో ఆయనకు మనము స్థానం ఇవ్వట్లేదేమో ఒకసారి ఆలోచించేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభుని అడుగుతా ప్రభువా మా నావ మునిగిపోకూడదయ్యా నాయన మా నావ అనేక తీరాలకు ప్రయాణం చేస్తూ అనేక మంది నా ప్రయాణములో చారదీస్తూ నాయన నీవు ఏర్పడిన స్వాస్యములో వారందరూ ఉంచడానికి నాయన మా జీవితం ధోనిలో మా సంఘ నావలో నిన్ను ఎక్కించుకుని ప్రయాణం చేసి కృప దయచేయని ప్రార్థన చేద్దాం నీకు చింత లేదా అని శిష్యులు అడిగారు కానీ ఈరోజు మన సంఘం కొరకు మన కుటుంబాలకు మన చింత లేని వారే ఉన్నామేమో సంఘ అభివృద్ధి కొరకు మనలో చింత రావట్లేదేమో ఒకసారి ప్రార్థన చేద్దామా ఒక్కసారి ఉదయాంతరంగం ప్రార్థన చేద్దాం ప్రభుని అడుగుతాం నీ ప్రతి కన్నీటిని ఆయన కవిలో దాస్తున్నాడు ఆయన నీ ప్రతి మొరను వింటున్నాడు ఆయన నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆలకిస్తున్నాడు ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు అడిగే ప్రతి దానికి జవాబు ఇవ్వగల సమర్థుడు ఆయన నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను యేసు మనతో ఉంటే మన జీవిత నావలో మన సంఘమైన నావలో ప్రభు ఉంటే ఎప్పటికీ మునిగిపోదు ఎలాంటి పెద్ద తుఫాన్లు వచ్చినా ఎంత పెద్ద అలలు లేగినా మన జీవిత నావను ఏమీ చేయలేవు ప్రభు అదిగో సదా నిన్ను సేవిస్తూ సాగిపోతానయ్యా నీ పాదాల చెంతనే ఉండిపోతానని మన కొరకు సిద్ధపడి బలను సమీపించే ముందు నా ప్రియ దేవుని సంగమా
రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుని ప్రభుని అడుగుదాం. సమయం అయిపోతుందని చింతించొద్దు. నువ్వు ఈ సమయం విలువైనది, సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకుందాం. వాక్యం సూటిగా నీతో నాతో మాట్లాడింది. నీ జీవితం నావలో ప్రభు ఉంటే అది మునిగిపోదు. ఎన్ని అలలు కొట్టని, ఎంత నీరు ఉండని, ఎప్పటికీ ఆ నావ మునిగిపోదు. అభయమిస్తున్న దేవుడు, సర్వశక్తిగల ప్రభు మనతో ఉన్నాడు. మహోన్నతుడు మీకు వందనాలు. 2వ నెల మొదటి ఆదివారం నా తండ్రి, నీవున్న ధోనిలో తుఫాను రేగింది, నీటితో నిండిపోయింది, కానీ ఆ ధోనిను మునిగిపోనివ్వలేదయ్యా. మా జీవితాన్ని నావలో, మా ధోనిలో నీతో కలిసి మేము ప్రయాణం చేయట్లేదేమో. అందుకొరకే శ్రమలతో, సమస్యలతో, ఇరుకుల దెబ్బతో నిండిపోయిందేమో, ప్రమాదపు అంచున ఉందేమో, మునిగిపోయే స్థితిలో. అది నిన్ను చేర్చుకుంటే మా జీవిత నావ, మా సంఘాన మునిగిపోదని ఒక సత్యాన్ని నీ లేఖన ద్వారా మాకు వచ్చిన స్తోత్రాలు. ఎద్దబడిన ప్రతి మాట అందరి జీవితంలో ఫలింపచేయండి. తదుపరి మా కొరకు సిద్ధపరిచిన పనులను సమీపించేటువంటి అర్హత, యోగ్యత, పరిశీలన మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావ, మహిమలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో సంఘ కానుకలను సమర్పిద్దాం. సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు క్లారెన్స్ గారు కానుకలు సేకరిస్తారు. ఈ సమయంలో సహోదరి శ్రీమతి సువర్ణ కుమారి బెహ్రా గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Pairing. నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం, నువ్వు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం. నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం, నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం. నన్ను కాచావు, నన్ను దాచావు, పోషించి నడిపావు, బలపరిచావు, దృఢపరిచావు, ధైర్యముతో నిలిపావు, ధైర్యముతో నిలిపావు. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన. నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం, నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం. ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా, పెను ఉప్పెన లాంటి పరిస్థితులే కెరటాలై ఎగసినా. ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా, పెను ఉప్పెన లాంటి సమస్యలే కెరటాలై ఎగసినా. చుక్కానివి నీవై, నా నావికుడవు నీవై, చుక్కానివి నీవై, నా నావికుడవు నీవై. ఇంతవరకు నన్ను క్షేమముగా నడిపిన నాదుడవై, ఇంతవరకు నన్ను క్షేమముగా నడిపిన నాదుడవై. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన. నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం, నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం. నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం, నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం.
హల్లెలూయా ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం నన్ను కాచావు నన్ను దాచావు పోషించి నడిపావు బలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు ధైర్యముతో నిలిపావు హల్లెలూయా ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం దేవుని దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ గతించిన మాసం నూతన సంవత్సరంలో ఒక మాసం మనకి గడిచిపోయింది. దేవుడు సజీల లెక్కలు నిలబెట్టి తన పరిశుద్ధ మందిరంలో మరి నూతన మాసంలో నిలబెట్టినందుకు ప్రభు అయిన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఈ దిన కానుకలు ఈ విధంగా ఉన్నాయి. మొట్టమొదటిగా మన అబ్రహాం గారు కానుక ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్న ప్రశాంత్ గారు 2500 రూపాయలు కానుక పంపించి ఉన్నాను. నిన్న ఫోన్పే చేశారు. అదే మన రాజారావు గారు అబ్బాయి మదన్ గారు 300 రూపాయలు కానుక ఇచ్చున్నారు. దాస్పురం నారాయణమ్మ గారు 300 రూపాయలు ఇచ్చున్నారు. లక్ష్మణరావు గారు 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. కృపమ్మ 200 రూపాయలు కానుక ఇచ్చింది. మన కంటిపొత్తి పార్వతి 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. తులసి గారు 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. పాతపట్నం నుండి గౌరమ్మ గారు 200 రూపాయలు ఇచ్చున్నారు. అప్పల నర్స 200 రూపాయలు కానుక ఇచ్చింది. అప్పోజమ్మ ప్రార్థన చేయమని 50 రూపాయలు కానుక ఇచ్చున్నారు. ధనంజయ్ గారు మరి మంత్లీ కానుక 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. రాజేశ్వరి 200 రూపాయలు కానుక ఇచ్చింది. మరి కానుకల నిమిత్తమే పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి క్షమించండి, ఎవరైనా మర్చిపోయి ఉంటే కొద్దిగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. మరొకసారి మీ పాద సముఖంలోకి వస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన క్రమంలో మీ ఆత్మను మాతో ఉంచి ఉత్సేవంగా మా ఆత్మలను బలపరుస్తూ నడిపించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో సంఘ పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు కానుకలు సేకరించబడ్డాయి. సేకరించిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే గుప్పిలి విప్పారో విప్పబడిన ప్రతి గుప్పిలిని, హస్తములను, ఆ వ్యక్తులను మీరు చూశారు. వారు ఏ హృదయముతో వారి గుప్పిలి విప్పారో సమస్తము దృష్టిస్తున్న దేవుడవు. ప్రత్యేకమైన కానుకలు, నెలవని కానుకలు, కృతజ్ఞత కానుకలు, ప్రార్థన అవసరత కోరించిన కానుకలు ఇందులో ఉన్నాయి. నాయన, మా సంఘాన్ని మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రతి కుటుంబము కూడా హృదయపూర్వకంగా గుప్పిలు విప్పినప్పుడు ఆ గుప్పిలిని మరింత సమృద్ధిని నడిపించమని, ఈ కానుకలను 30 60 100 ఫలింపజేసి సంఘ పరిచర్య ఉపయోగకరంగా మార్చి మెండిన దీవెన మాపై కురుమనేసి ఘనత మీరు పొందండి. యేసయ్య శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, అదే మధ్యలో మరి ఆనంద్ చక్రవర్తి రావడం సంతోషం తనకు. మరి ఇంకెవరైనా సరే కొత్తగా వస్తే అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అంశం గురించి ఒకటే మాట విన్నాం కదా. మరి ఫిబ్రవరి నెల మొదటి రోజు ఉన్నాం. ఒక చక్కనైనటువంటి సందేశం. ఈ నెలంతా కూడా మనకేంటట ధైర్యం ఇచ్చే సందేశాన్ని పాస్టర్ గారి ద్వారా మనం విన్నాం. ఏంటది విన్నాం? చిన్న నావ ఏమొచ్చింది? పెద్ద తుఫాను. అదే ఒక అంశం.
చిన్న నావ పెద్ద తుఫాన్. ఏం జరిగిందో మరి వివరంగా పాస్టర్ గారు చాలా తెలియజేశారు. పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. నిజంగా ఇలాంటి సందేశాలు వింటూ ఉంటే మనకేంటంటే ఒక విధమైనటువంటి ఒక ఉత్సాహం కానీ, మనకి ఎటువంటి ఏం పర్వాలేదు, ఎలాంటిదైనా పర్వాలేదు, బలహీనతలు బాధలు వచ్చినా నా దగ్గర ఎవరున్నారు, యేసయ్య ఉన్నాడు కాబట్టి ఏం పర్వాలేదు ఒక ధైర్యం ఇస్తుంది. కాబట్టి మరి ఇలాంటి సందేశాలు మనం మరి పాటించాలి. విని ఎవరైతే రాలేదో వాళ్ళకి తెలియజేయాలి. మనం ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, ఒక మంచి సందేశం మిస్ అయ్యారు అనేది వాళ్ళకి తెలియజేయాలి. మరి పాస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, ఇలాంటి సందేశాలతో బలపరచాలని మరి కోరుతూ మిగిలిన ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి సాక్ష్యాలు విన్న అబ్రహాం గారు చెప్పారు. చూడు, తను కూడా ఒక చిన్న సాక్ష్యంలో చెప్పాడు. తనకి నిన్నటి వరకు దగ్గట రాను అనుకొని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. కానీ ప్రార్థన చేసుకున్నాడు. తెల్లవారు అద్భుతంగా దేవుడు మరలా ఆలయానికి తెచ్చాడు. అది సాక్ష్యం అంటే. అబ్రహాం గురించి మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోండి. అదేవిధంగా మరి డాక్టర్ సౌజన్య గారి ద్వారా మరి చక్కగా వర్షిప్ అనేది ఒకటి విన్నాం. గత మంగళవారం రామిరెడ్డి గారి గృహంలో ఆరాధన అయింది. చాలామంది వచ్చాం. సతీష్ గారు మొత్తం వీడియో కూడా మొత్తం పెట్టేశారు. తను మన మధ్యలో రత్నం గారు ఉన్నారు. మరి రామిరెడ్డి గారు సాక్ష్యం చెప్తూ చాలా బాధ అనిపించింది. అది రత్నం గారి పరిస్థితి తెలుసు, తను ఎలా ఉంటుందో తెలుసు. బ్రతకదనే పరిస్థితి డాక్టర్లు కూడా తేల్చారు. తను హోటల్లో ఉంటూ తను అన్నదట చెయ్యేసి, నేను చనిపోతాను, కానీ నువ్వేం చేయాలి, సంఘానికి వెళ్ళడం మానకూడదు. నిజంగా ఎంత చూడండి, అంటే చర్చ్ అంటే ఎంత విలువ ఇచ్చిందో చూడండి. తనకంటే కూడా దేనికి ఇచ్చింది, చర్చికి ఇచ్చింది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్, అందరికీ చెప్తున్నాను, చర్చిని ఎప్పుడు కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సమయం లేకపోతే అవదు, కానీ సమయం ఉంటే తప్పక రావడానికి ప్రయత్నిద్దాం. ఎవరైనా రాకపోతే వాళ్ళకి వచ్చేటట్టుగా చూద్దాం. మరి ఈ ఫ్రైడే కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు మన ఆరాధనకి. మరి ఇలాంటి మనకు అవ్వాలి. మంగళవారాల ఆరాధనలు, ఫ్రైడే ఆరాధనలు, ఈ ఆదివారం కూడా అవుతుంది కదా ప్రార్థనా సమయం. ఏదైతే మంగళవారం తీసేసామో అది ఆదివారం ఉదయం అవుతుంది. మరి ఈరోజు కూడా చక్కగా జరిగింది. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరి అనగానే మనకేంటంటే ఏంటిది, క్రీస్తు శ్రమల ధ్యానాలు 40 రోజులు. ఎప్పటి నుంచి 18, అంటే ఈ బుధవారం 4వ తేదీ పడ్డది. ఈ బుధవారం కాదు, మరలా బుధవారం కాకుండా 3వ బుధవారం నుంచి మొదలవుతుంది. గమనించండి, మనం లెక్కేసుకుంటే ఈరోజు ఆదివారం, 1వ బుధవారం ఉండదు, 2వ బుధవారం, 3వ బుధవారం నుంచి ఏంటి లెంట్ డేస్, 40 రోజులు మన సంఘంలో మరి ఆరాధన ఉంటుంది. మరి గమనించాలని కోరుతూ ఉన్నాం. మరి లెంట్ ప్రోగ్రాం అనేది పాస్టర్ గారు రాస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇప్పటి నుంచే సిద్ధపడదాం, దగ్గరకు వచ్చింది కాబట్టి. ఎవరైనా సరే నేను చెప్తానని ఆశపడితే అది పెద్దలకి పాస్టర్ కానీ తెలియజేయండి. ఆ నేమ్స్ రాసుకుంటాం. అంశాలు కూడా మీకు త్వరలోనే ఇస్తాము. గమనించాలి, లెంట్కి ముందు కేవలం 2 శుక్రవారాలు మాత్రమే ఉన్నాయి, 3 మంగళవారాలు మాత్రమే కూడికలు ఉన్నాయి. గమనించండి, లెంటిలో మీకు తెలుసు కదా 40 రోజులు ఎక్కడ గృహ కూడికలు కానీ ఏ మీటింగులు కానీ ఉండవు, కేవలం చర్చిలోనే ఉంటుంది. ఈ లెంటికి ముందు ఎన్ని ఉన్నాయి, మంగళవారాలు 3 ఉన్నాయి. ఎవరైనా మా ఇంట్లో పెట్టాలంటే మాకు తెలియజేయండి. శుక్రవారాలు కూడా 2 ఉన్నాయి. గమనించాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా ఈ మంగళవారం, గత మంగళవారం అక్కడ అయింది అంటే ఒక్కొక్క దగ్గర ఒకటి అవుతుంది. పాతపట్ల అయింది, కొరసవాడలు అయింది. తర్వాత ఎవరైనా సరే మరి చెప్తే మీరు తెలియజేయండి. మంగళవారం మరి కాగువాడలు అవ్వలేదు, ఎవరైనా ఆశపడి తెలియజేయండి. లేకపోతే మాకు చాలామంది కోరారు, ఆ కోరిక ప్రకారం మీకు తెలియజేస్తాము. ఏంటమ్మా అక్కడ గౌరవం పాతపట్ట గౌరమ్మ గారి ఇంట్లో ఉంటుంది. ఓకే, సంతోషం. అదే అన్న మొన్న చెప్పింది, పాతపట్నం తను ఉంది తెలుసు కదా. అది గతంలో వెళ్ళాం మనం ఆ ఇంట్లో, రాజారావు గారు తీసుకెళ్లారు. సో వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ గమనించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రభు బల్ల అప్పుడు మనకి పాటలు ఉంటాయి. అవి ఎవరైనా పాడాలనుకుంటే మీకు కొత్తగా ఇవి మైక్ అనేవి పాస్టర్ గారు ఎక్స్టెన్షన్ చేశారు, వైరు చివరి వరకు వెళ్ళిపోతుంది. అవి ఎవరైనా పాడాలనుకుంటే ఆ మైక్ తీసుకుని ఎక్కడి వరకైనా తీసుకెళ్ళచ్చు. మరి పాటలకు సహకరించాలని మరి కోరుతూ ఉన్నాము. ఈ ఆరాధన అనంతరం ప్రభు బల్ల ఉంటుంది. తర్వాత పెన్షన్స్ మరి ఇచ్చేవాళ్ళు అది ఉండాలని కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు మొదటి ఆదివారం గంట ఏముంటుంది, ఈవినింగ్ సువార్త ఉంటుంది. గమనించండి,
గత నెలలో మురి వీధిలో సువార్త చేసాం, చాలా అద్భుతంగా చేసాం సువార్త. మరి ఈ రోజు కూడా ఒక ప్రాంతంలో సువార్త ఉంటుంది. మరి సువార్తకు వచ్చే వాళ్ళు 6 గంటలకల్లా సమయానికి రావాలని కోరుతూ, చివరిగా మరి మేడ మీద మనకి రీడింగ్ రూమ్ ఉంది కదా, లైబ్రరీ, దాని నిమిత్తం మనం వచ్చిన రామిరెడ్డి గారు మరి 3,000 రూపాయలు 2 ఫ్యాన్స్ వేయండి అని ఇప్పుడే అందజేశారు. రామిరెడ్డి గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో మదన్ గురించి ఒక మాట. తను చేస్తున్న జాబ్ చాలా చిన్నది, తెలుసు కదా. ఇటీవల పాలిటెక్నిక్ నుంచి వచ్చాడు. వస్తూ ఖాళీ ఉండడం ఎందుకని ఎక్కడో చిన్నది జాయిన్ అయ్యి తన ఆశ చూడండి, తనకు వచ్చే జీతంలో మొదటి ఆదివారం తనకు వచ్చే దాంట్లో కొంత తీసుకొని ఇస్తాడు. నేను గమనిస్తూనే ఉన్నాను. తనకు వచ్చే జీతంలో కొంత ముందుగానే ఎవరికి, దేవుడికి తీసేసి ప్రతి నెల మొదటి ఆదివారం మరి దేవుడికి ఇస్తాడు. మదన్ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో అందరూ గుర్తు చేసుకోండి. అలాంటి విశ్వాసం కావాలి. తప్పక అది నమ్మకం. ఏదైనా సరే అది నేను చేసింది కాదు, నా స్వశక్తి కాదు, దేవుడిచ్చాడు చదువు, దేవుడిచ్చాడు ఉద్యోగం, ఆ వచ్చే కానుక కూడా ఏది ఖర్చు పెట్టకుండా ముందుగానే తీసేస్తాను, దేవుడికి అనుకొని ఇచ్చాడు. దాని గురించి ప్రార్థన చేయాలని కోరుతూ, ఇది అయిన తర్వాత ప్రభు బాల కూడా ఉంటుంది, అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతూ ఈ యొక్క ప్రకటన ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రిలేషన్లు పడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మొదటి ఆరాధన ముగించుకుందాం. మన కొరకు 2వ మాసములో మరలా ప్రభు తన కృప చూపించి బలను సమీపించేటువంటి యోగ్యత మనకు అనుగ్రహించాడు. ఈ ఆరాధన ముగించుకొని నిశ్శబ్దంగా హృదయపూర్వకంగా బలను సమీపించడానికి ఇష్టపడతాం. ఎంతోమంది మనకంటే యోగ్యులు, మనకంటే ధనవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఇలాంటి శ్రేష్టమైన సమయాన్ని అనుభవించలేక రకరకాలమైనటువంటి విధి విధానాలలో, బాధలలో, కష్టాలు ఉన్నారు. కానీ యోగ్యత అర్హత లేకపోయినా కూడా ప్రభు మనల్ని ప్రేమించి మన చిన్న జీవిత నావలో ఆయన ప్రయాణం చేస్తూ మనం నడిపిస్తున్న దేవుడు ఎంత గొప్ప అద్భుతంగా మన జీవితం నడిపిస్తబడతా ఉంది. కనుక ఆ మాటలతో మనం ప్రోత్సహించబడతాం. ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళను సమీపించేటప్పుడు ఎవరికి వారమే పరిశీలన చేసుకుందాం. సంపూర్ణ సమర్పణతో వాళ్ళలో ఆ పాత్రలో మనము చేయి ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రియులు సహోదరి శ్రీమతికి దైవకటాక్షం గారు మనల్ని ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మొదటి ఆరాధనను మనము ముగించుకుందాం. ప్రార్థనలోకి భవిద్దాం. ప్రార్థన. కృపామయుడ, కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దయగల మహారాజా నాయన, నీ సన్నిధిలోకి మేము రావడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు నాయన. నీ యొక్క దాసుని ద్వారా నీవిత్తినటువంటి వాక్యమును బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. జీవాహారమైనటువంటి నైనా నీ వాక్కును నా తండ్రి నైనా మేము గ్రహించడానికి నా దేవా నైనా మాకు ఒక కృపను నీవు అనుగ్రహించి ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నైనా. మా యొక్క జీవిత నావలో నా తండ్రి నైనా అనేకమైనటువంటి ఒడిదుడుకులు నా తండ్రి నైనా రావడానికి కారణమైనటువంటి మా యొక్క అవిధేయత, మా యొక్క నిర్లక్ష్యము, మా యొక్క పాపములు నా తండ్రి నైనా మరి యొక్క మారు నా తండ్రి నైనా మా జీవితంలో నా తండ్రి ప్రతి తుఫానులో కూడా నాయనా నీవు మా పక్షముగా ఉంటూ నా దేవా నీవు మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నైనా. నీ శిష్యులైతే నైనా నీకు చింత లేదా అని నా తండ్రి, మేము నశించిపోతున్నాము అని నా తండ్రి, ఏ రీతిగా అయితే నా తండ్రి నైనా నీపై నా తండ్రి నైనా వారు తమ భారాన్ని నాయనా నీపై వేసి ఉన్నారో కృపామయుడా నా తండ్రి నైనా, మేము కూడా అనేకమైన పర్యాయాలు మా యొక్క బలహీనతల్ని నైనా మా యొక్క నా తండ్రి నైనా అవిధేయమైనటువంటి క్రియలను మరచిపోయి నా తండ్రి నైనా మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మా గురించి నువ్వు చింతించడం లేదా అనేటువంటి నైనా అవిశ్వాసమైన ధోరణిలో ప్రభానైనా మేము పడిపోయినటువంటి ప్రతి క్షణాన్ని బట్టి నా తండ్రి నైనా మమ్మల్ని క్షమించమని నాయన నీ సన్నిధిలోకి వచ్చి బ్రతిమలాడుచున్నాము తండ్రి నైనా. నా తండ్రి మా యొక్క జీవితంలో నా తండ్రి నైనా మా చిన్న నావలో నా తండ్రి నైనా నీవు ఉన్నావు అనేటువంటి విశ్వాసంతో ప్రభా నైనా మేము అడుగులు వేయడానికి నా తండ్రి నైనా మాకట్టి బలమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి.
యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయేటప్పుడు నాయన, యోబు తన శారీరకంగా నా తండ్రి నాయన కృషించిపోతున్నటువంటి సమయాలలో నా తండ్రి నాయన, తన చుట్టూ ఉండేటటువంటి వారు ఆదరణకరమైనటువంటి మాటలు అనేవి నా తండ్రి నాయన తన జీవితాన్ని నా తండ్రి తన మనస్సును నాయన ఛిద్రం చేస్తున్నటువంటి సమయాలలో ప్రవ్వా, నిజముగా నా తండ్రి నాయన యోబు వంటి యథార్థవంతుడు లేడు అని నీవే సాక్ష్యము ఇచ్చేటటువంటి నాయన ఆ యొక్క పరిస్థితిలో ప్రవ్వా నాయన తను నా తండ్రి నీపై నిలవబడడానికి నా తండ్రి నాయన ఆ విశ్వాసము నాయన విశ్వాస క్రమంలో ప్రభా నాయన ఈ రోజుకు కూడా నా తండ్రి నాయన నీ వాక్యము ద్వారా మేము హెచ్చరింపబడడానికి నా తండ్రి మేమేమై ఉన్నాము, మా పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ నా తండ్రి అవి మేము సరిచేయలేము అనేది నాయన, అది నా తండ్రి మా జ్ఞానమునకు మించినటువంటిది అయినప్పటికీ ప్రభా నాయన మా శ్రమలలో మాకు తోడుగా ఉండువాడవు, మమ్మల్ని ఆదరించువాడవు, మమ్మల్ని లేవనెత్తువాడవు. అవి మా శరీర బలహీనతలైతే నా తండ్రి నాయన వాటి నుంచి స్వస్థపరచగలిగినటువంటి వాడవు. నీవు మా పక్షముగా ఉన్నావు తండ్రి నాయన. మాకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అనేటటువంటి నాయన విశ్వాసములో ప్రభా నాయన మేము నీ సన్నిధిలోకి రావడానికి నాయన ఏ వాగ్దానములైతే నా తండ్రి నాయన నీ వాక్యము ద్వారా మేము వింటున్నామో చదువుతున్నామో నా తండ్రి నాయన అవి మేము స్వతంత్రించుకోగలగడానికి నా తండ్రి నాయన మా విశ్వాసపు పోరాటంలో నా తండ్రి నాయన మీరు మాతో ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని బలపరచువాడవయ్యున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని హెచ్చరించే హెచ్చరికలు నా తండ్రి నాయన మా జీవితాలను సరిచేయగలిగేటటువంటివని నా తండ్రి నాయన మేము అడుగులు వేయడానికి నీ సహాయంను దయచేయండి. కృపామయుడా నాయన మా యొక్క సంఘంలో ఉండే ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆత్మీయమైనటువంటి జీవితాల్లో మేము ఎదగాలని నా తండ్రి నాయన నాయన నీ వెలుగును మేము అనేక మందికి ప్రకాశింపజేయాలని నా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని లోకములో నుంచి ఎన్నుకొని ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నా తండ్రి మా యొక్క సమాజంలో నా తండ్రి మేము వెళ్ళే ప్రతి ప్రదేశంలో మేము మాట్లాడే ప్రతి వ్యక్తిని బట్టి నాయన మేము ప్రార్థించగలిగినటువంటి అనుభవాలు మాకు దయచేయండి. మా యొక్క జీవితాల్లో ఉండేటువంటి సమస్యలను ఆధారముగా చేసుకుని నాయన మేము కృంగిపోయి నా తండ్రి నాయన నిన్ను ప్రశ్నించే వారిముగా కాకుండా నాయన నిన్ను గణపరిచే వారిముగా నా తండ్రి నువ్వు సర్వశక్తిమంతుడివైన నాయన నీ నోటి మాటలు నీ క్రియలను జరిగించేవని నా తండ్రి నాయన విశ్వాసం ఉంచడానికి నా తండ్రి నాయన మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. కృపామయుడా నీకు స్తుతులు నాయనా. మామ జీవితాలని నా తండ్రి నేను మీరు దర్శిస్తున్నారు, మీరు దృష్టిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. విత్తినటువంటి వాక్యమును బట్టి నీకు వందనములు. మా జీవితాల్లో నూరంతలైన ఫలింపును దయచేయండి నాయన. విత్తినటువంటి నీ దాస్తుని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన నీ ఆత్మతో బలపరిచి నాయన స్థిరపరచమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నాయన ఆత్మీయమైనటువంటి బలమును ఇవ్వగలగడానికి నా తండ్రి ఎవరు ఏ క్రమంలోనైనా పెంచబడాలో నాయన పోషించబడాలో నా తండ్రి నాయన అట్టి నీ కృపకు నా తండ్రి నాయన నీ దాసుని మీరు బలపరచండి. తన కుటుంబమును వారికి ఉండే ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. నా తండ్రి బలహీన శరీరములతో ఉండేవారిని మీరు తాకి స్వస్థపరిచి నాయన నీ కృపలో నింపమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా తండ్రి నీ బల ఆరాధనా క్రమం అంతట్లో కూడా నా తండ్రి సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలతో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున త్వనీయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన దినాహారం ఒక దయచేయము, మనసును క్షమించిన ప్రకారం మరణం క్షమించు, మమ్మల్ని శోధన తెక్క దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు మన కుటుంబాలకు సంఘమంతటికి తోడయండి. సమీపించబోతున్న బలారాధనకు మనందరినీ సంపూర్ణంగా సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.